ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూర్యాపేట నందు భారతరత్న సెయింట్ మదర్ తెరిసా స్ఫూర్తితో బేతస్త ఆధారము చైర్మన్ దుర్గం కరుణశ్రీ రోగులకు బ్రెడ్ ప్యాకెట్స్ మరియు అరటి పండ్లను పేషెంట్లకు వార్డులో తిరిగి పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాథలకు, వ్యాధిగ్రస్తులకు అమ్మ అయిన మదర్ తెరిసా జన్మదినం రోజే ప్రతి సంవత్సరం చేయడం నాకు ఆనందంగా ఉందని, ఆమె స్ఫూర్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో తలపెడుతున్నామని ప్రధాన కార్యదర్శి మీసాల సైదులు అన్నారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూర్యాపేట నందు భారతరత్న సెయింట్ మదర్ తెరిసా స్ఫూర్తితో బేతస్త ఆధారము చైర్మన్ దుర్గం కరుణశ్రీ రోగులకు బ్రెడ్ ప్యాకెట్స్ మరియు అరటి పండ్లను పేషెంట్లకు వార్డులో తిరిగి పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాథలకు, వ్యాధిగ్రస్తులకు అమ్మ అయిన మదర్ తెరిసా జన్మదినం రోజే ప్రతి సంవత్సరం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని, ఆమె స్ఫూర్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో తలపెట్టనున్నామని ప్రధాన కార్యదర్శి మీసాల సైదులు అన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ తెరిసా సోషల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కో చైర్మన్ బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ మదర్ తెరిసా అగ్నిస్ గోక్ష బోజాక్షుగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో కలకత్తాలో 1950లో స్థాపించి 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలలో పేదలకు, రోగగ్రస్తులకు, అనాథలకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేసిందని, 1970 నాటికి మానవతావాదిగా, పేద ప్రజల నిస్సహాయుల అనుకూలరాలిగా అంతర్జాతీయ కీర్తి పొందిందని, తన మానవ సేవకు గాను 1962లో పద్మశ్రీ పురస్కారము, 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను పొందిందని, ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో అవార్డ్స్ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఐ కామేశ్వర్, బైరు వెంకన్నగౌడ్, చార్లెస్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ జాటోత్ డేవిడ్ రాజు, జాతీయ అవార్డు గ్రహీత దయానంద్, వల్లపట్ల దుర్గం, ఆంజీ, బచ్చలకూరి విక్రమ్, సుధాకర్, పేతురు, అబ్రహాము తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి ప్రాకరణ దగ్గరికి ఇంకెవరు వచ్చారు? ఇట్రండి. ప్రాకరణ ఇట్లే ఉండండి. అమ్మ ఇటు తిరగవా? మదర్ తెరిసా 116వ జయంతి సందర్భంగా ఆమె చేసిన సేవలకు గుర్తుగాను, ఆమె యుగోస్లేవియా దేశంలో పుట్టుబూట, ఆమె ఈ దేశానికి వచ్చేసి కలకత్తాలో మొట్టమొదటిగా ఆమె ఆశ్రమం నెలకొల్పి దగ్గర 650 ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పి 118 దేశాల్లో ఆమె సేవలు పొందుతాయి. అభాగ్యులను, దిక్కులేని వారిని, కుష్టి వ్యాధిగ్రస్తులను, రోగులను ఆమె ఎంతగానో ప్రేమించి ఆమె మానవ సేవే మాధవ సేవగా ఆమె చేసినటువంటి సేవ గుర్తింపుగాను ఈరోజు సైంట్ మదర్ తెరిసా భారతరత్న, నోబెల్ గ్రహీత, సైంట్ ఎందుకన్నటువంటి ఆ మాతృమూర్తి యొక్క జ్ఞాపకాన్ని స్మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నెలకొల్పడం జరిగింది. కాబట్టి దీనందరూ కూడా సద్వినియోగం చేసుకొని త్వరలో సూర్యాపేట పట్టణంలో మదర్ తెరిసా విగ్రహం హాస్పిటల్ ఏర్పాటు కావాలని చేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.